నమస్తే. బల్కింగ్ డే 56, 57 అండ్ 58. ఈరోజు మనం ట్రైన్ చేయబోతున్నాం చెస్ట్ అండ్ షోల్డర్స్. టైం వచ్చేసి 5:30 అవుతుంది. నాకు తెలుసు చాలా మంది అనుకుంటుంటారు 3 డేస్ ఏమైందని. ఏం లేదు, కాలేజ్‌లో కొన్ని అసైన్‌మెంట్స్ ఉన్నాయి. అందుకని నేను రీల్స్ అప్‌లోడ్ చేయలేకపోయాను. నిన్న రూమ్‌కి వచ్చేపాటికి 10 అయింది. ఎడిట్ చేద్దామని కూర్చునేపాటికి కరెంట్ పోయింది. సో ల్యాప్‌టాప్‌లో ఛార్జింగ్ లేదు. ఎడిట్ చేయలేదు. అండ్ టుడే వి ఆర్ బ్యాక్. సో ఐ క్వెషన్ మైసెల్ఫ్ ఎవ్రీ టైమ్. వై ఐ కీప్ డూయింగ్ దిస్? వై డోంట్ ఐ జస్ట్ గివ్ అప్? అండ్ దెన్ ఐ రిమైండ్ మైసెల్ఫ్ దట్ నేను కూడా ఆ మేకల్లో ఒకడిని. ఐ యామ్ జస్ట్ వన్ ఇన్ ద షీప్స్. అండ్ డూయింగ్ దిస్ సేమ్ షిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈజ్ సంథింగ్ దట్ చేంజ్ మీ. సో చేయండి, చేసిందే చేయండి. వన్ డే యూ విల్ డెఫినెట్లీ సీ ద చేంజ్. చెస్ట్ ప్రెసింగ్ మూవ్మెంట్ కోసం డిక్లైన్ చెస్ట్ ప్రెస్ 2 సెట్స్ అండ్ దెన్ మూవింగ్ టు ఇంక్లైన్ మిషన్ ప్రెస్ 2 సెట్స్. అందరికీ తెలిసిందే, నేను నా చెస్ట్ ఫామ్ లో మార్చాను. 3 సెట్స్ కాకుండా 2 సెట్స్ చేస్తాను. ఇంక్లైన్ మిషన్ ప్రెస్ కూడా యాడ్ చేశాను. అండ్ దెన్ మూవింగ్ టు షోల్డర్ కాంపౌండ్ మూవ్మెంట్, డంబుల్ ఓవర్ హెడ్ ప్రెస్ 3 సెట్స్ అండ్ దెన్ మూవింగ్ టు కేబుల్ ఫ్లైస్ అడక్షన్ మూవ్మెంట్ ఫర్ చెస్ట్ 2 సెట్స్ అండ్ ఫైనలీ ఐసోలేషన్ మూవ్మెంట్ ఫర్ షోల్డర్ లాటరల్ రేసెస్ 3 సెట్స్. దట్స్ ఇట్. పంప్ చెక్ చేసుకున్నాను అండ్ టుడే ద పంప్ వాస్ క్వైట్ గుడ్. చాలా రోజుల తర్వాత చెస్ట్ మంచిగా పంప్ అయిన ఫీలింగ్ వచ్చింది. మేబీ ఇంక్లైన్ ప్రెస్ వల్ల అయి ఉంటుంది. దట్స్ ఇట్. రూమ్ కి వచ్చేసి మన పోస్ట్ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసుకుని జపనీస్ చదవడానికి కూర్చుందాం. జపనీస్ లో కథకాలంలో సాకాలం కంప్లీట్ అయిపోయింది. మన లంచ్ కూడా కంప్లీట్ చేసుకుని ఈ రోజు కాలేజ్కి అయితే వెళ్ళలేదు. కాలేజ్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడానికి ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళాను. సో అసైన్మెంట్స్ హాఫ్ డన్. మళ్ళీ రూమ్ కి వచ్చేసి మన రిమైనింగ్ మీల్స్ కూడా కంప్లీట్ చేసుకుందాం. లవ్ ఇన్ టోకే చూస్తూ ఈ రోజు డే అయితే ఏం చేసాం. సో హోప్ఫుల్లీ దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యు అగైన్ టుమారో. గుడ్ నైట్.